ప్రియమైన దేవుని వారలారా, లోకరక్షకుడైన క్రీస్తు నామములో మీకు సర్వ శుభములు కలుగునుగాక. యేసుక్రీస్తు వారు ఏర్పరచుకున్న 12 మంది శిష్యుల యొక్క సేవా విధానాన్ని, వాళ్ళ మరణ వివరాలను ఈరోజు మనం తెలుసుకుందాం. ప్రియులరా, ప్రథమ శిష్యుడిగా మనం చూడగలిగితే సీమోను పేతురు గారు కనబడతారు. అతడు సేవ చేసిన స్థలం కొరింథీ, బాబిలోను. ఆయన మరణించిన స్థలాన్ని మనం చూడగలిగితే రోమా పట్టణం. ఆయన ఏ విధంగా మరణించాడు అని మనం చూడగలిగితే తల్లకిందులుగా సిలువ వేయబడి మరణించాడు. ప్రియులరా, అది క్రీస్తు శకం 68లో జరిగింది. రెండో శిష్యుడి గురించి మనం ఆలోచిస్తే ఆంద్రే గారు. ఈయన మాసిదోనియాలోను ఎట్రస్లోను పరిచర్య చేశారు. ఎడెస్సా దగ్గర ఆయన మరణించిన స్థలంగా మనం చూడగలుగుతున్నాము. ఆయన ఎక్స్ ఆకారం సిలువ మీద మరణించారు. పిల్లరా, అది క్రీస్తు శకం 69లో జరిగింది. పేతురు గారు మరణించిన తర్వాత 1 సంవత్సరం తర్వాత ఆంద్రే గారు కూడా మరణించారు. వీరందరూ హతసాక్షులుగా క్రీస్తు కొరకు మరణించిన వారు. పిల్లరా, తర్వాత మూడో ఆయన గురించి మనం చూస్తే జబదే కుమారుడగు యాకోబు. ఈయన స్టెయిన్ ప్రాంతాలలో సేవా పరిచర్యను సాగించి యెరూషలేములో మరణించారు. ఎలా మరణించారు అని మనం చూడగలిగితే శిరచ్ఛేదనం చేయబడింది. ఇది క్రీస్తు శకం 44లో జరిగింది. ప్రియులారా, అందరికంటే ముందుగా మరణించిన శిష్యుల్లో యాకోబు ఒకడు. 4వ శిష్యుని మనం చూడగలిగితే యోహాను. ఇతడు సమరయ ప్రాంతంలో సేవా స్థలాన్ని కలిగి ఎపిస్సులో ఆయన మరణించాడు. ఎలా మరణించాడు అని చూడగలిగితే సామాన్య మరణం. ఈయన పద్మాసు ద్వీపములో పరవాసిగా ఉండి సామాన్య మరణాన్ని మరణించారు. ఇది క్రీస్తు శకం 98లో జరిగింది. ప్రియులారా, 5వ శిష్యుడిగా ఫిలిప్పు. ఈ ఫిలిప్పు ఆసియాలో అనేక ప్రాంతాలను, అనేక పట్టణాలలో సువార్తను ప్రకటించారు. హియోరాపోలి అనే స్థలములో ఆయన మరణించాడు. ఎలా మరణించాడు అని మనం చూడగలిగితే రాళ్లతో కొట్టి సిలువ వేసి మరీ చంపారు. పిల్లరా, ఇది క్రీస్తు శకం 54లో జరిగింది. 6వ శిష్యుడిగా బర్తలోమాయి. ఈయన అనేక దేశాలలో సేవా పరిచర్య సాగించారు. ఈయన మరణించిన స్థలాన్ని మనం చూడగలిగితే ఆ ప్రాంతం మనకు తెలియదు, కానీ ఈయన ఎలా మరణించాడన్న విషయాన్ని రాయబడింది. ప్రియులరా, ఈయన కూడా సిలువ వేయబడి చంపబడ్డాడు. ఇది క్రీస్తు శకం 54వ సంవత్సరంలో జరిగింది. యేసుక్రీస్తు వారు 33.5 సంవత్సరాల బోధ అనంతరం ఆయన మరణించి సమాధి చేయబడి 3వ రోజున తిరిగి లేచి పరలోకానికి వెళ్ళారు. ఆ తనంతరం సర్వ సృష్టికి సువార్త ప్రకటించడానికి శిష్యులు బయలుదేరి దేవుని పనిలో వారి ప్రాణాలను త్యాగం చేశారు. ప్రియులారా, ఇక తోమా గారిని గురించి మనం చూస్తే ఈయన కూడా ఎక్కడ చనిపోయారో మనం చూడగలిగితే మద్రాసు రాష్ట్రంలో చనిపోయారు. ఎలా చనిపోయాడు అంటే పొడవబడి. ఈయన సేవా పరిచర్య కూడా మన దేశంలోనే కొనసాగించారు. ప్రియులారా, తనంతరం ఆయన ఇక్కడున్న వారి చేత పొడవబడి చంపబడ్డారు. ఇది క్రీస్తు శకం 72. మన భారతదేశానికి క్రీస్తు శకం 72లోనే సువార్త మనకు అందింది. ఎవరో బ్రిటిష్ వారు మనకి సువార్త ప్రకటించారని అనుకుంటున్నారు, కానీ యేసుక్రీస్తు వారి శిష్యుడైన తోమా గారి ద్వారా కేరళ, మద్రాస్ అంటే తమిళనాడు ప్రాంతాలకి సువార్త మనకు వచ్చింది. ప్రియులారా, ప్రారంభ శతాబ్దంలోనే మనందరికీ సువార్త అందింది మన దేశానికి. ఈ 8వ శిష్యుడిగా మనం చూడగలిగితే సుంకరి అయిన మత్తయి. ఇతను ఎక్కడ సేవా స్థలాన్ని ప్రారంభించారంటే పారసీకము, ఐథోపియా, ఐగుప్తు దేశాల మధ్య ఈయన సేవను ప్రారంభించారు. ఈయన ఐథోపియాలోని
నాదాబా అనే ప్రాంతంలో మరణించారు. ఎలా మరణించారు అంటే బల్లెముతో శిరచ్ఛేదనం చేయబడ్డారు. ఇది కూడా క్రీస్తు తనంతరం అంటే క్రీస్తు శకం 90లో జరిగింది ప్రియులరు. తర్వాత 9వ శిష్యుడిగా అల్పయ కుమారుడైన యాకోబు. ఇతడు సిరియా ప్రాంతంలో సువార్త పరిచర్య జరిగించి యెరూషలేములో మరణించాడు. ఈయన ఎలా మరణించాడు, ఎలా హతసాక్షి అయ్యాడు అని మనం చూడగలిగితే దేవాలయపు శిఖరం మీద నుండి త్రోయబడి చంపబడ్డాడట. ఇది క్రీస్తు శకం 66లో జరిగింది. 10వ శిష్యుడిగా దద్దమాయ అనబడిన లెబ్బుయి. ఈయన ఆర్మేనియా ప్రాంతంలో సేవా బాలాన్ని కలిగి సువనీర్ అనే ప్రాంతంలో మరణించి రంపముతో కోయబడి చంపబడ్డాడు. ఇది క్రీస్తు శకం 66లోనే జరిగింది. ఇంచుమించుగా యాకోబు గారు, దద్దమాయ అనబడిన లెబ్బాయి వీరిద్దరూ కూడా ఒకే సంవత్సరంలో చంపబడ్డారు ప్రియులారా. ఈయన లెబ్బాయి అని ఆయన రంపలతో కొయ్యబడి చంపబడ్డాడు. చాలా క్రూరాతి క్రూరంగా బ్రతికుండగానే 2 కింద కోసేశారు ప్రియులారా. తర్వాత కానానీయుడైన సీమోను, ఈయన మెసొపొతేమియాలో సువార్త భారాన్ని కలిగి సువార్తను ప్రకటించాడు. ఈయన కూడా సువనీర్ అనే ప్రాంతంలో మరణించాడు. ఈయన కూడా రంపములతో కోయబడి చంపబడ్డాడు. బ్రతికుండగానే ఒక మనిషిని కట్టి రంపంతో కోసారు ప్రియులరా. ఇది కూడా క్రీస్తు శకం 66లోనే జరిగింది. ఇక చివరిగా మత్తీయ. ఈయన ఐతోపియాలో సువార్త భారం కలిగి ఉన్నారు. ఈయన మరణించిన స్థలం యెరూషలేము. ఈయనను రాళ్లతో కొట్టబడి చంపబడ్డాడు. సంవత్సరం అయితే మనకు తెలియదు కానీ ఈయన రాళ్లతో కొట్టి చంపారు ప్రియులరు. ఇలా యేసుక్రీస్తు వారి 12 మంది శిష్యులు కూడా సువార్త నిమిత్తం హతసాక్షులై ఆయా ప్రాంతాలలో యేసుక్రీస్తు ప్రభువును రక్షకుడుగా, ప్రభువుగా, దేవునిగా ప్రకటించారు. వారి ప్రకటన ఫలమే ఈరోజు మనందరి చేతుల్లో అన్ని దేశాలలో యేసుక్రీస్తు వారు ఎరగనంటూ వారు ఎవరూ లేకుండా పోయారు. నిజంగా యేసుక్రీస్తు ప్రభును శకపురుషుడు, యుగపురుషుడుగా ప్రకటించిన వారు అపోస్తులు అయిన ఈ 12 మంది శిష్యులు. ప్రభు నిమిత్తం సమస్తాన్ని వదిలి ప్రభు కొరకు తన ప్రాణాలను పణంగా పెట్టినవారు. వారి ప్రాణ త్యాగమే ప్రభు ఎవరో మనం తెలుసుకోగలిగాము. ప్రభు త్యాగమే మనలందరినీ నిత్య జీవానికి తీసుకువెళ్ళింది. ఆ నిత్య జీవాన్ని ప్రకటించడంలో వీరందరూ కూడా హతసాక్షులుగా మారిపోయారు. అంత గొప్ప అదృష్టం ఆ 12 మందికి మాత్రమే దక్కింది. తర్వాత కొద్దిమంది ఆ జాబితాలోకి చేర్చబడుతూ ఉన్నారు. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను సర్వరక్షణలోకి నడిపించునుగాక. ఆమేన్.